అండి, నేను మీ మహా. ఈరోజు టాపిక్ ఏంటనుకుంటున్నారా? 8, 9, 10, 11వ తారీఖున జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్స్ గురించి అండి. ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను. 7వ తారీఖు వరకు ప్రతి ఎగ్జామ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చాను. క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చానండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు అన్ని టాపిక్స్ రివైజ్ చేసుకొని బాగా చదివితే మీరు ఈ ఎగ్జామ్లో మీకు 150కి 130 మార్క్స్ రావడం గ్యారెంటీ. చాలా సింపుల్గా ఇచ్చాడండి పేపరు. ఒకసారి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాయకపోతే గనక స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన పేపర్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఏ టాపిక్ నుంచి రివైన్ అవుతుంది, ఏ టాపిక్ నుంచి ఎక్కువ ఇస్తున్నాడు, అసలు రిపీట్ అయిన టాపిక్స్ ఏంటి అని చెప్పి మీరు వాటన్నిటిని ఒకసారి చూసుకోండి. మనకి తెలుగు అయితే భాషా రూపాలు కానీ లేదా సందులు సమాసారాలు కూడా, అలంకారాలు, అతిశయోక్తి అలంకారాల గురించి ఇచ్చాడు. అలాగే సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం ఇచ్చాడు. నామవాచకాలు, విశేషాల గురించి కూడా ఇచ్చాడు. ప్రకృతి వికృతులు, వ్యతిరేక పదాల గురించి కూడా ఇచ్చాడు. అర్థాల గురించి ఇచ్చాడు. కొన్ని అయితే ఈ టాపిక్ పలానా పాత్ర ఇచ్చి ఆ పాత్ర ఏ లెసన్లో నుంచిది లేదా ఆ వ్యక్తి పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వడం కూడా జరిగిందండి. నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ ఇంకేమైనా కావాలంటే మన ఛానల్ లైక్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు టాపిక్ వచ్చి చాలా ఈజీగా ఇచ్చాడండి. సందులు సమాసాలు ఒకసారి మీరు చాలా క్లారిటీగా చూసుకోండి, వెళ్ళి ఒకసారి చదువుకోండి. అవి చాలా మీకు ఉపయోగపడతాయి. ఎవరికైనా తెలుగు కంటెంట్ గ్రామర్ గురించి మనకు కావాలి అనుకుంటే మన ఛానల్ని కామెంట్ చేయండి, మీకు తెలుగు గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి సైకాలజీలో కూడా చాలా టాపిక్స్ మీకు రిపీట్ అవుతూనే ఉన్నాయి. మీకు చెప్పాను సిద్ధాంతాల గురించి, కార్యసాధన నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం, కోహ్లర్ సిద్ధాంతం, బ్రోనర్ సిద్ధాంతం, ఇవన్నీ మీకు మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానండి. వీటి నుంచి రిపీట్గా క్వశ్చన్స్ అవే వస్తుందండి. వైగోట్స్కి సిద్ధాంతం గురించి మొన్న పియాజే గురించి అడిగాడు, ఇవాళ వైగోట్స్ గురించి అడిగాడు. ఆ టాపిక్స్లో వస్తుంది చూడండి. అగమన నిగమన పద్ధతుల గురించి కూడా అడిగాడు. అన్వేషణ పద్ధతి గురించి కూడా అడిగాడు. ఒకసారి చూడండి, మీకు సిద్ధాంతాల నుంచి ఎక్కువ వస్తున్నాయి. మొన్నటి నుంచి చెప్తున్నాను. చట్టాలు వచ్చేసి ఆర్టీఈ, ఎన్సిపి, నెక్స్ట్ ఇంకా 2-3 చట్టాలు ఉన్నాయండి, వాటి గురించి అడుగుతున్నాడు. మ్యాథ్స్ కూడా చాలా సింపుల్ అండి. సంఖ్యా వ్యవస్థ గురించి కానీ లేదా లాభం నష్టం గురించి కానీ లేదా వడ్డీల గురించి, చక్రవడ్డీ కానీ లేదా సాధారణ వడ్డీ గురించి కానీ వీటి గురించి అడుగుతున్నాడండి. మనకి ప్లస్ చేయడం, ఇంటూ చేయడం అవి వచ్చు కదండి. భిన్నాలు, త్రిభుజాల్లో నుంచి కొన్ని సింపుల్, మరి పెద్ద సమ్స్ ఏమి ఎక్కువగా ఇవ్వట్లేదండి, సింపుల్ సమ్స్ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి. నెక్స్ట్ సోషల్ కూడా చాలా పెద్ద కష్టం ఏమీ కాదు, మనకి తెలిసినవే. 6th నుంచి 10th వరకు ఒకసారి రిపీట్ చేసుకోండి. అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సైన్స్ కూడా అంతే, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి తెలిసినవి సింపుల్ క్వశ్చన్సే అడుగుతున్నాడండి. కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఎలా అడుగుతున్నాడంటే, ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బకి మనం ఏం చేస్తాం, వెంటనే చేయకూడనివి ఏంటి, చెయ్యాల్సినవి ఏంటి అని ఆప్షన్లో కూడా వాడే ఇచ్చేస్తున్నాడండి. ఇచ్చేసి మనల్ని అడుగుతున్నాడు. ఒక్కోసారి చేయకూడనివి ఏంటి, లేదా గాయానికి చేయవలసిన చికిత్స ఏంటి అని అడుగుతున్నాడు. లేదా ఓజోన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లేదా వాతావరణం కాలుష్యం కాకుండా ఉండాలంటే మనం ఏం ఇంధనాలు వాడాలి అనేది అడుగుతున్నాడు. లేదా ఇలాంటి చాలా సింపుల్ క్వశ్చన్సే అడుగుతున్నాడండి. నెక్స్ట్ మనకి సైకాలజీ వచ్చేసి 5E గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. 5E ఎవరైనా చదవకపోతే చదవండి. సైకాలజీలో జ్ఞానాత్మక రంగాల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకసారి రిపీట్ చేసుకోండి. అలాగే మెథడాలజీస్ కూడా మీరు ఒకసారి టచ్ చేయండి. ఎవరైనా మెథడాలజీస్ చదవకపోతే నాకు కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేసి పెడతాను. మెథడాలజీస్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అవి కూడా చాలా సింపుల్గానే ఇస్తున్నాడు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, అన్నీ చాలా సింపుల్గానే ఉన్నాయి. ఈసారి ఎగ్జామ్ మట్టికి చాలా సింపుల్గా ఇచ్చాడండి. మీరు చదువుకునే దాన్ని బట్టే ఉంటుంది. చాలా కష్టపడండి, రిపీట్ చేసుకోండి. లేదు మేము అన్ని టాపిక్స్ కంప్లీట్ చేయలేదు, ఇంకా మాకు చాలా టాపిక్స్ ఉండిపోయినాయి చదవడానికి అంటారా, మీకు పెద్దగా టైం లేకపోయినా మీరు ఇప్పటి వరకు ఎంతవరకు అయితే చదివారో అదే టాపిక్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. రివిజన్ చేయండి, బాగా రివిజన్ చేయండి. చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడిగారండి, క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్స్ పెట్టండి పలానా డేట్స్ అని. నేను ఇప్పటి వరకు అన్ని డేట్స్ ఎగ్జామ్స్కి మీకు మన ఛానల్లో పెట్టానండి, చూడండి. ఇంకెవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ప్రతిరోజు ఎగ్జామ్స్కి సంబంధించి వీడియోస్ నేను చేసి పెడతానండి. కొంచెం లేట్ అవ్వచ్చు, అంటే కంటెంట్ నేను తెలుసుకోవాలి కదండి, ఎగ్జామ్లో ఏమొచ్చింది ఏంటనేది వాళ్ళని తెలుసుకొని నేను మళ్ళీ వీడియో తయారు చేసి పెట్టడానికి కొంచెం లేట్ అవుతుందండి. కంగారు పడకండి, లేట్ అయినా సరే నేను వీడియోస్ చేసి పెడతాను.
ఇంకెవరైనా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకు ఉంటే ఆల్ ద బెస్ట్ అండి. రాసేసిన వాళ్ళు కంగారు పడకండి, మీరు ఎలా రాశారో దాన్ని బట్టే రిజల్ట్స్ వచ్చేస్తుంది, కంగారు పడకండి. బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అయ్యి తెలిసిన కంటెంట్నే అక్కడికి వెళ్ళి తప్పు బిట్స్ పెట్టకండి. 1-4 సార్లు చదవండి, టైం వేస్ట్ చేసుకోకండి. కొంతమంది అయితే ఒక క్వశ్చన్ తెలియకపోతే దాన్ని చివరిలో పెడదామని చెప్పి వదిలేస్తున్నారు, చివరిలో పెట్టేశాను అనుకుంటున్నారు. ఒకసారి చూసుకోండి. కొంతమంది కొన్ని బిట్స్ వదిలేశారు. నేను ఎగ్జామ్ రాసేటప్పుడే నా పక్కన వాళ్ళు కూడా ఒక అమ్మాయి పెట్టేశాను అనుకోండి 2 బిట్లు పెట్టలేదు, చివరిలో చెక్ చేసుకుంది, అప్పటికి టైం అయిపోయింది. తనకి నేను చెప్పాను కూడా, మీరు 2 బిట్లు వదిలేశారని. అంటే తను అయిపోయిన తర్వాత చాలా టెన్షన్ పడింది. అయిపోయిన తర్వాత టెన్షన్ పడితే లాభం ఏమీ లేదండి. మీరు అవ్వకముందే 1-4 సార్లు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారా లేదా, మీరు తప్పు పెట్టారా రైట్ పెట్టారా అనేది అనవసరం. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారో లేదో చెక్ చేసుకోండి. ఒక క్వశ్చన్ మిక్స్ అయినా సరే 1 మార్క్ పోతుందండి. ఆ 1 మార్కులో జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1 మార్క్ అయినా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ టెట్ పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి కూడా 1 మార్కు కోసం కూడా టెట్ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. కాబట్టి మరీ చెప్తున్నాను, మీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు. క్వశ్చన్కి 1-4 సార్లు ఆలోచించి ఆన్సర్ పెట్టండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.